తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని సూరాపురంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. రైతుల హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. భూ రికార్డుల స్పష్టతతో రైతులకు భద్రత, ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కందుల దుర్గేష్ అన్నారు. మీ సొంత పొలానికి మీకు ఇవ్వాల్సినటువంటి పట్టాదారు పాసు పుస్తకం ఇలా ఉండాలి. ఇక్కడ మన నాన్నగారు మన తాతగారు సంపాదించిన పొలానికి ఎవరి ఫోటో పెట్టుకునేటువంటి పరిస్థితి కర్మ మనకైంది, అవునా కదా? అందుకే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ పట్టాదారు పాసు పుస్తకాల్ని కేవలం రాజముద్రతోటి, అంటే మన అధికారికంగా ప్రభుత్వం యొక్క ముద్రతోటి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్తున్నామంటే, ఎప్పుడు ఎవరికైనా సరే ఇది ప్రభుత్వం తాలూకు మీకు ఇచ్చినటువంటి అనుమతిగా మనం తీసుకునేటువంటి అవకాశం దొరికింది. అది ఈ పట్టాదారు పాసు పుస్తకం యొక్క ప్రత్యేకత. పట్టాదారు పాసు పుస్తకం అనేటువంటిది మనకి ఏ కార్యక్రమం ఆ భూమి మీద చేసుకోవాలన్నా, ఆ భూమిని ఉపయోగించుకుని ఏ రకమైనటువంటి లోన్ పొందాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నా మనకు ఒక రాజపత్రం ఈ పట్టాదారు పాసు పుస్తకం. దీన్ని ఇవాళ నిడదవోలు మండలంలో 6,000 పైచిలకు పట్టాదారు పాసు పుస్తకాలు రీసర్వే జరిగినటువంటివి 6,900 చిల్లర. వాటిని మనం పంపిణీ చేస్తా ఉన్నాం ఈ 7 రోజుల్లో. అదేవిధంగా మనకి ఉండరాజవరం మండలంలో 3,000 పైచిలకు, అదేవిధంగా పెరవల మండలంలో 2,000 పైచిలకు వెరసి 13,477 పట్టాదారు పాసు పుస్తకాల్ని రీసర్వే చేసి క్రమ పద్ధతిలో మీకు అందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి శుభారంభం మీ సూరాపురం గ్రామం నుంచి చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందనేటువంటి